यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदां भुजयुग्मरुक्म व्यामोहतः तैतराणि तृणाय मेने अस्मद्गुरोः भगवतोऽस्य देहिकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता योतयस्तनया विभूतिः सर्वं देवनीमेन मदन्वयानाम् आज्यस्य न कुलपतेः वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रेगुणं प्रणमामि मूर्धना भूतनगरश्च महदाह्वयभट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्ग्रेण परकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमिनं प्रणतोऽस्मि नित्यं श्रीमत्कृष्णमाह्वाय नमो यामनुसूनवे यत्कटाक्षैकलक्ष्याणां सुलभश्रीधरः सदा आत्रेयान् वै श्रीगिरणात् रामानुजार्याद्वरातिजातं तत्करुणाकटाक्षविदितः त्रियन्ते युग्माशयं श्रीमद्वेङ्कटदेशिकोत्तमपदद्वन्द्वारविन्दाश्रयं सेवे सद्गुणसागरं गुरुमहं गोपालकृष्णादं मात्रेयान्वये सिद्धिसेतिगिरणाति गोपालकृष्णात् गुरोः जातं तत्पदपङ्कजामृतरसास्वादोत्थित आत्मोन्नतिं स्वाचार्यस्य गुणान् वदन्तमनिशं तत्ताथ पारप्रभावाल्लब्ध उभयवेदशीर्षमनघं सेवे ऋसुहाभिदं मात्रे एवं सवनधेः गुरुराजमार्यं रामानुजार्यतनयं सुगुणैकराशिं श्रीनारसिंहपदपङ्कजचञ्चरीकं श्रीवेङ्कटार्य गुरुवर्यमहं प्रपद्ये गुरुमुखमनधीत्य प्राहवेदानशेषान् नरपतिपरिक्लुप्तं शुल्कमादाचुकामः श्रीसुरमरवञ्जन् रङ्गनाथस्य साक्षात् द्विजकुलतिलकं तं विष्णुचित्तं नमामि मिन्नार्तरमदिरिशोरुल्लुत्तोरुन्नरुहाल् சொன்னார் கழகமலம் சூடினோம் முன்னாள் கிடியறுத்தான் என்னரை தோங்கிழ்மே நிச்சயரும் அடியறுத்தோன் நெஞ்சுமே வந்து பாண்டியன் கொண்டாட பட்டரபிரான் வந்தான் எண்ணி ஈண்டிய சங்கம் எடுத்துத வேண்டிய வேதங்களோடு பிறந்து கிடியறுத்தான் పాదంగళ్ యాముడయ పతి. ప్రియ భగవద్బంధువులారా, మన తిరుపల్లాండ్ కాలక్షేపంలో 7వ పాసురాన్ని మనం వినబోతున్నాం. 6వ పాసురంలో అనన్య ప్రయోజనాలుగా ఉండేటటువంటి భగవద్భక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆళ్వార్ల గోష్ఠిలోకి విచ్చేసి మేము 7 తరాలుగా పెరుమాళ యొక్క మంగళాశాసనంలో ఉన్నటువంటి వారము అని చెప్పి ఆ స్వామి యొక్క పల్లాండు పాడడానికి పెరియాళ్వార్లతో కలిసి ఆ రోజుని నృసింహావతారాన్ని ఎత్తి హిరణ్యకశిపుని సంహరించినటువంటి స్వామి యొక్క శ్రమంతా తీరేటట్టుగా మనం పల్లాండు పాడుదాము అని పల్లాండుని పాడారు. ఇక్కడ 7వ పాసురంలో విశేషం ఏమిటో మనం చూద్దాం. 7ஆம் பாட்டி 7వ பாசுரம். 7 நிலத்திலே இவராலே ஆஹூதரான கைவல்யார்த்திகள் தங்கள் ஸ்வபாவத்தை சொல்லிக் கொண்டு வரா. 4వ పాసురంలో ఆళ్వార్లు కైవల్యార్థుల్ని రండి, మీరు కూడా మా గోష్ఠిలో చేరండి, ఆ కైవల్యం అనేటటువంటి ఆ మోక్షం ఏదైతే ఉందో ఆ కైవల్య మోక్షం చాలా నీచమైనటువంటిది అని చెప్పి వారిని కోష్ఠిలోకి వచ్చి స్వామికి పల్లాండు పాడవలసింది అని ఆళ్వార్లు ప్రార్థన చేశారు. కైవల్య మోక్షాన్ని కోరేటటువంటి వారిని. అలాగ ఆళ్వార్ల చేత పిలవబడినటువంటి కేవలం ఎవరైతే ఉన్నారో వారు తంగల్ స్వభావத்தை చొల్లికొండు వరా, వాళ్ళు తమ యొక్క స్వభావాన్ని చెబుతూ ఈ ఆళ్వార్ల యొక్క గోష్ఠిలో చేరడానికి వచ్చారట. వస్తే అవర్హళోడే సంగతరాహిరార్, వాళ్ళతోటి ఆళ్వార్లు కలిశారు అని చెబుతున్నారు. ఇవర్హళై అழத்த போது வரம்புழி வந்துள்ளை கூடுமினோ எண்ணி நீங்கள் பத்தின புருஷார்த்தத்தை விட்டு வாருங்கோள் என்னும் நமோ நாராயணாய வென்று அனன்ய பிரயோஜனராய் வாருங்கோள் என்னும் நாடு நகரமுன் நன்கறிய எண்ணி விசேஷஜர் பரிகிரகிக்கும்படியாகவும் அவிசேஷஜர் உபேட்சிக்கும்படியாகவும் వారుంగోళ్ ఎన్నిమిరే అవరహళై అడత్తది. ఆళ్వార్లు అంటే పెరియాళ్వార్లు ఈ కైవల్య మోక్షాన్ని కోరేటటువంటి కేవలం ఎవరైతే ఉన్నారో వాళ్ళని తమ గోష్ఠిలో చేరమని పిలిచేటప్పుడు వారికి కొన్ని సూచనలను చేశారు.
ఏం సూచనలు చేశారంటే, వరంబుషి వందుల్లై కూడిమినోయన్ని, మీరు ఏ కైవల్యం అనేటటువంటి మోక్షాన్ని ఆశపడుతున్నారో ఆ కైవల్యం అనేటటువంటి మోక్షంలో గనక మీరు చేరితే మీకు నిష్కృతి ఉండదు. కనుక వెంటనే మీరు దాన్ని వదిలిపెట్టి ఇందులో చేరండి, మా గోష్ఠిలో చేరండి అని నేంగళ్ పత్తిన పురుషార్థத்தை విట్టువారుంగోళ్ళన్నారు. మీరు ఏ పురుషార్థాన్నైతే, కైవల్యం అనేటటువంటి ఏ పురుషార్థాన్నైతే మీరు ప్రధానంగా భావించి పరమాత్మను సేవిస్తున్నారో ఆ పురుషార్థం క్షుద్రమైనది, అది నీచమైనది. దాన్ని వదిలిపెట్టి మీరు వెంటనే మా గోష్ఠిలో చేరండి అని పిలిచారు. అంతేకాక నమో నారాయణాయవన్ని అనన్య ప్రయోజనరాయి వారుంగోళియన్ను, మీరు మా గోష్ఠిలోకి వచ్చేటప్పుడు చేయవలసినటువంటి కార్యక్రమం ఏమిటి? కైవల్యం అనేటటువంటి మోక్షము నీచమైనది అని గ్రహించి ఆ పురుషార్థం తగినది కాదు అని తెలుసుకుని దాన్ని వదిలిపెట్టి రావాలి. ఇది ఆళ్వార్లు పెట్టినటువంటి మొట్టమొదటి నియమం. అంతేకాకుండా నమో నారాయణాయవన్ని అనన్య ప్రయోజనరాయి వారుంగోయన్ను, కైవల్యాన్ని వదిలిపెట్టేశాం వచ్చి మీ గోష్ఠిలో చేరిపోతాం అంటే కాదు. స్వామికి నమో నారాయణాయ అని చెబుతూ స్వామికి ఎటువంటి ప్రయోజనాన్ని కోరకుండా స్వామి బాగుండాలి అనేటటువంటి ఉద్దేశంతో అనన్య ప్రయోజనులుగా మారి మీరు మా గోష్ఠిలోకి రండి అని రెండవ సూచన చేశారు. మొదటి సూచన ఏమిటి? కైవల్యం అనే మోక్షాన్ని వదిలిపెట్టండి అని. రెండవ సూచన ఏమిటి? అనన్య ప్రయోజనులుగా మారి స్వామికి మంగళాశాసనం చేయడమే పరమ ప్రయోజనంగా మీరు రండి అని చెప్పారు. అంతేకాక నాడునహరమున్ నన్గరి అయ్యన్ని విశేషజ్ఞర్ పరిగ్రహిక్కుம்பడియాహవం అవిశేషజ్ఞర్ ఉపేక్షిక్కుம்பడియాహవం వారంగోళ్ ఎన్నిమిరి అవరగల్ అழత్తది. పిలిచేటప్పుడు ఎలా పిలిచారు అంటే, నాడు నహరమున్ నన్గరియా, నాడు నగరం, నాడు అంటే ఏదో ఒక ఊరు, నగరం అంటే ఆ ఊరు ఉన్నటువంటి పెద్ద నగరం, లేకపోతే నగరము రాష్ట్రము అంతా తెలిసేటట్టుగా, బాగా తెలిసేటట్టుగా నమో నారాయణాయ అంటూ స్వామికి పల్లాండు పాడడానికి రండి అని చెప్పాడు. లోకమంతా తెలిస్తే ఏమవుతుంది అంటే విశేషజ్ఞులుగా ఉండేటటువంటి వాళ్ళు స్వీకరిస్తారు. ఎప్పుడైతే కైవల్యం అనే మోక్షాన్ని వదిలిపెట్టి పరమాత్మ సేవయే పరమ ప్రయోజనంగా భావించి ఆ స్వామికి మంగళాశాసనం చేశారో, చేయగానే విశేషజ్ఞులుగా ఉండేవారు. విశేషజ్ఞులు అంటే పరమాత్మ కైంకర్యమే ప్రధానము అనుకుని వేరే పురుషార్థాన్ని, వేరే ప్రయోజనాన్ని పరమాత్మ నుంచి కాంక్షించకుండా పరమాత్మకి మంగళాశాసనం చేయడమే పరమ ప్రయోజనంగా భావించేటటువంటి వాళ్ళు విశేషజ్ఞులు. అలాంటి విశేషజ్ఞులు, ఆహా వీరు కూడా మనలాగే పెరుమాళ్ళకి మంగళాశాసనం చేయడానికి వచ్చారు, రండి దయచేయండి మా గోష్ఠిలో చేరండి, మా గోష్ఠిలో చేరండి అని వారు స్వీకరించేటట్టుగా, అవిశేషజ్ఞరు ఉపేక్షిక్కుம்பడియాహవం, ఎవరైతే ఈ మంగళాశాసనం యొక్క వైభవాన్ని తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళు అవిశేషజ్ఞులు అన్నమాట. అంటే ఆ మంగళాశాసనం యొక్క విశేషం వీళ్ళకి తెలియదు, పరమాత్మ కైంకర్యం యొక్క వైభవం వీళ్ళకి తెలియదు. అలా తెలియక సంసారంలో పడి సంసారంలో ఉండేటటువంటి శరీరానికి సంబంధించినటువంటి ప్రయోజనములు ఏవైతే ఉన్నాయో అవే ప్రయోజనములుగా భావించి వాటి కొరకే జీవించేవాళ్ళు అవిశేషజ్ఞులు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు? ఉపేక్షిస్తారు. వీళ్ళు మనకి లాభం లేదు, వీళ్ళు ఎప్పుడు పెరుమాళ కైంకర్యం కైంకర్యం అంటారు తప్ప శరీరానికి సంబంధించినటువంటి భోగానుభవం వీళ్ళు చెయ్యరు అని ఈ శరీరమే ప్రధానం అనుకుని శరీరాన్ని అనుసరించి భోగానుభవం చేసేటటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళని దూరంగా పెడతారు. ఎవరైతే పరమాత్మ సేవయే పరమ ప్రయోజనం అని భావించే వాళ్ళు ఉంటారో వాళ్ళు రండి మా గోష్ఠిలోకి రండి రండి అని చేర్చుకునేటట్టుగా, వాళ్ళు చేర్చుకునేటట్టుగా, వీళ్ళు దూరంగా పెట్టేటట్టుగా మీరు వచ్చి మా గోష్ఠిలో చేరండి అని ఆళ్వార్లు పిలిచారు. అదిల్ క్షుద్ర పురుషార్థத்தை విడుహయం అనన్య ప్రయోజనరాహయం நம்முடைய కృత్యం. ఇందులో మనం చేయవలసిన పని ఏమిటి అంటే, క్షుద్ర పురుషార్థத்தை విడుహయం, క్షుద్రమైనటువంటి పురుషార్థాన్ని వదిలిపెట్టాలి. క్షుద్రమైన పురుషార్థాలంటే ఏవి? కైవల్యము, ఐశ్వర్యము, ఈ రెండూ కూడా వదిలిపెట్టాలి. వదిలిపెట్టడం అంతేకాకుండా రెండవది ఏమిటి? అనన్య ప్రయోజన రాహయం,
పరమాత్మ సేవయే పరమ ప్రయోజనం అనేటటువంటి భావన కలగడం. ఈ రెండు మనం చేయవలసిన పనులు. క్షుద్రమైన పురుషార్థాన్ని వదిలిపెట్టడం, పరమాత్మ కైంకర్యమే పరమ ప్రయోజనం అని అనుకోవడం. అలా చేస్తే అప్పుడు అనుకూలురు చేసే పనేమిటి? పరిగ్రహించడం. ప్రతికూలురు చేసే పనేమిటి? వదిలిపెట్టడం. ఈ రెండు జరుగుతాయి ఎప్పుడైతే మనం క్షుద్రమైన పురుషార్థాన్ని వదిలిపెట్టి పరమ పురుషార్థమైనటువంటి భగవత్ కైంకర్యాన్ని చేయాలి అని భావన కలిగి ఉంటామో వెంటనే అనుకూలుగా ఉండేవారు. అంటే అనుకూలులు అంటే ఎవరు? పరమాత్మ యొక్క కైంకర్యమే పరమ ప్రయోజనం అనుకునేటటువంటి ఆళ్వారు లాంటి వాళ్ళు పరిగ్రహిక్కయం సేకరిస్తారు. ప్రతికూలర్ కైవిడుహక్కయం செய்ய వడుప్పత్తై వడుప్పదన్ என்று பார்த்தி ప్రతికూలులుగా ఉండేవాళ్ళు దూరంగా పెడతారు. ఇలా అనుకూలులుగా ఉండేవారు గ్రహించాలి, ప్రతికూలులుగా ఉండేవారు దూరంగా పెట్టాలి. అప్పుడు కదా ఈ క్షుద్ర పురుషార్థాన్ని వదిలిపెట్టిన దానికి, పరమాత్మ సేవయే పరమార్థంగా భావించిన దానికి ప్రయోజనం. ఇలాగ ప్రతికూలులుగా ఉండేవాళ్ళు దూరంగా పెట్టడానికి, అనుకూలులుగా ఉండేవారు స్వీకరించడానికి ఏది చిన్నము, ఏది లక్షణము అని భావన చేశారట ఈ కైవల్య మోక్షాన్ని కోరేటటువంటి వారు. అనుకూలుగా ఉండేవారు శిరసా వహించాలి, ప్రతికూలుగా ఉండేవారు దూరంగా పెట్టాలి. అనుకూలుగా ఉండేవారు స్వీకరించడం ఎంత గొప్పో, ఎంత ప్రయోజనకరమైన విషయమో, అలాగే ప్రతికూలులు వదిలిపెట్టడం కూడా అంతే ఉపయోగకరమైనటువంటి విషయం అన్నమాట. మంచిని పట్టడం, చెడ్డని వదలడం. మంచి చేత మనం స్వీకరింపబడడం, పట్టబడడం, చెడు చేత వదిలిపెట్టబడడం. ఈ రెండు ముఖ్యం. ఇవి కావాలంటే ఎలా తెలుస్తుంది? ఈయన అనన్య ప్రయోజనుడని తెలియాలి, ఈయన క్షుద్ర పురుషార్థాలను ఆశించడం తెలియాలి. ఇవి ఎలా తెలుస్తాయి? ఎలా తెలుస్తాయంటే వైష్ణవ చిహ్నాలు గనకుంటే, ఆ వైష్ణవ లక్షణాలు కలిగినటువంటి వాడు, చిహ్నములు కలిగినటువంటి వాడికి క్షుద్ర పురుషార్థములు త్యాజ్యములు, అలాగే పరమాత్మ సేవయే పరమ ప్రయోజనం అనే విషయం వాడిని చూడగానే తెలుస్తుంది. ఈయన వైష్ణవుడు అని ఆ చిహ్నాలు మనకు కనపడగానే, ఆ గుర్తులు కనపడగానే ఏమిటి అర్థం? క్షుద్ర పురుషార్థాన్ని వదిలిపెట్టినవాడు. వైష్ణవుడు అనగా ఎవరు? క్షుద్ర పురుషార్థములను వదిలినవాడు, పరమాత్మ యొక్క సేవయే పరమార్థం అని భావించినవాడు. ఇలా తెలియడానికి ఏ చిహ్నాలు కావాలి అని భావన చేశారు. చేసి వైష్ణవ చిహ్నమాని తిరువిలచ్చనై ధరిక్కవే త్యాగ ఉపాదానంగై ఇరండం సిద్ధిక్కుమెన్ను భార్తి అత్తై ధరిత్తిక్కుండు వందోమెన్గిరార్హై. ఈ కైవల్య మోక్షాన్ని కోరినటువంటి వాళ్ళు ఏం చేశారంటే, వైష్ణవ చిహ్నంగా ఉండేటటువంటి చక్రాంకనములు ఏవైతే ఉంటాయో వాటిని ధరించగానే, వైష్ణవ చిహ్నాన్ని ధరించగానే కుడి భుజం మీద చక్రము, ఎడం భుజం మీద శంఖము, కుడి భుజం మీద చక్రతాళ్వాన్, ఎడం భుజం మీద శంఖాళ్వాన్ ఇద్దరిని ధరించగానే అప్పుడు ఏం తెలుస్తుంది అంటే వీడు క్షుద్ర పురుషార్థాన్ని వదిలిపెట్టాడు, పరమాత్మ యొక్క కైంకర్యమే పరమ ప్రయోజనం అని భావించాడు అనేటటువంటి విషయం వీరు ఆటోమేటిక్గా సిద్ధించేస్తాయి. ఈ రెండు కూడా అని భావన చేసి ఈ క్షుద్ర పురుషార్థమైన కైవల్యాన్ని కోరేటటువంటి వారు మేము దాన్ని వదిలిపెట్టామని మీకు తెలిసేటట్టుగా వస్తున్నాము. వదిలిపెట్టినట్టు తెలియాలిగా. ఎలా తెలుస్తుంది అంటే వైష్ణవ చిహ్నాలు ధరిస్తే. వైష్ణవ చిహ్నాలు ధరించిన వారు క్షుద్ర పురుషార్థాన్ని వదిలిన వారు, పరమాత్మ సేవయే పరమ ప్రయోజనం అనుకున్నవారు అని వైష్ణవ చిహ్నములైనటువంటి శంఖచక్రాలను మేము ధరించి మీ గోష్ఠిలో చేరుతున్నాము అని ఈ పాసురం ద్వారా కైవల్య మోక్షాన్ని కోరేటటువంటి వారు తమను తాము దిద్దుబాటు చేసుకుని క్షుద్ర పురుషార్థమైన కైవల్యం అనేటటువంటి మోక్షాన్ని పురుషార్థంగా భావించకుండా దాన్ని వదిలిపెట్టి పరమాత్మ కైంకర్యమే ప్రధానము అనుకుని భావించి ఈ గోష్ఠిలో ప్రవేశిస్తున్నారు అని ఆళ్వార్లకి తెలిసేటట్టుగా ఈ పాసురం ద్వారా కైవల్య మోక్షాన్ని కోరేటటువంటి వారు ఆళ్వార్లకు విన్నపం చేసి తమ స్వరూపాన్ని
తాము మారిన పద్ధతిని విన్నపం చేసి గోష్ఠిలో పల్లాండు పాడడానికి ప్రవేశిస్తూ ఆళ్వారే మనందరం కలిసి స్వామికి చక్రాయుధాన్ని ధరించినటువంటి స్వామికి, బాణాసురుణ్ణి సంహరించినటువంటి స్వామి, అదే బాణాసురుడి యొక్క 1000 భుజాల్ని ఖండించిన స్వామికి పల్లాండు పాడుదాము అని ఈ పాసురం ద్వారా తెలియజేస్తున్నారు. పాసురాన్ని మనం అనుసంధానం చేసుకుని వ్యాఖ్యానాన్ని విందాం. తీయిల్ పొలిహిన్న సెంజుడరాడి திகழ் திருச்சக்கரத்தின் கோயில் புரியாலே ஒத்துண்டு நின்னி குடி குடி ஆட்செய்கின்னோம் மாயப் பொறுபடை வாணனை ஆயிரந்தோளும் பொறுகுழுதி பாய சுடத்திய ஆடிவல்லானிக்கு பல்லாண்டு கூறுதுமே. சுடத்திய ఆడివల్లానికి పల్లాండు కూరుదుమే. చక్రాన్ని గుండ్రంగా తిప్పినటువంటి సమర్థుడైనటువంటి స్వామికి మనం పల్లాండుని పాడుదాము, మంగళాశాసనం చేద్దాము అని ఈ పాసురంలో చెబుతున్నారు. తీయిల్ పొలిహిన్న, తీయిల్ అంటే అగ్ని కంటే, పొలిహిన్న ఎక్కువగా ప్రకాశిస్తున్నటువంటి, అగ్ని ప్రకాశం కంటే ఎక్కువ ప్రకాశం కలిగినటువంటి, సెంజుడరాడి సెం ఎర్రగా ఉండేటటువంటి, సుడర్ ప్రకాశవంతమైనటువంటి, ఆడి చక్రాయుధం ఏదైతే ఉందో ఆ చక్రాయుధాన్ని పొరియాలే ఆ గుర్తుతోటి, అంటే భుజం మీద దాన్ని గుర్తుగా ధరించడం చేత ఒత్తుండు ఆ చక్రాన్ని గుర్తుగా ధరించి, ఒత్తుండు నిన్ని ఆ గుర్తుగా ధరించి, కుడి కుడి ఆట్చెయ్హిన్నోం, కుడి కుడి అనాదిగా ఆట్చెయ్హిన్రోం మేము కైంకర్యం చేస్తున్నాము. మాయ పొరుపడై వాణనై, మాయాయుద్ధాన్ని చేసేటటువంటి బాణాసురుడు ఎవరైతే ఉన్నారో ఆ బాణాసురుని ఆగిరంతోళం 1000 భుజాలని, ఆయిరంతోళం పొరి కుడిదిపాయ రక్తం ప్రవహించేటట్టుగా ఖండించినటువంటి, చుడత్తియ ఆయువల్లానికి ఖండించినటువంటి చక్రాయుధాన్ని సంధించగలిగినటువంటి సమర్థుడైనటువంటి స్వామికి పల్లాండు పాడుదుమే, పల్లాండు కూరుదుమే, పల్లాండుని మనం పాడుదాము అని ఈ పాసురంలో కైవల్య మోక్షాన్ని కోరేవారు చెబుతున్నారు. వ్యాఖ్యానాన్ని చూద్దాం. ఏగాళ్ తీయిల్ పొలిసిన్ర செஞ்சுடராடி ఎన్ని వైష్ణవ గోష్ఠీలే పుహురప్పణ్ణిన ఉపకార స్మృతియాలే ఆళ్వానై కొండార్హల్. ఈ కైవల్యం అనేటటువంటి మోక్షాన్ని ప్రయోజనంగా కోరినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ముందు ఎవరిని పొగడాలి? పెరుమాళ్ళని పొగడాలి. పెరుమాళ్ళని పొగడ్డం మానేసి చక్రాయుధాన్ని పొగుడుతున్నారు. తీయిల్ పొలిహిన్న సెంజుడరాడి, అగ్ని కంటే తేజస్సు కలిగినటువంటి ఎర్రనైనటువంటి చక్రాయుధమును అని ఆ చక్రాయుధం యొక్క వైభవాన్ని చెబుతున్నారు. ఎందుకు చెబుతున్నారు చక్రాయుధం యొక్క వైభవం అంటే, ఎంద్రి వైష్ణవ గోష్ఠీలే పుహురప్పండిన ఉపకార స్మృతియాలే, ఆ చక్రాయుధాన్ని భుజం మీద చిన్నంగా ధరించడం చేత వైష్ణవ గోష్ఠిలో ప్రవేశించడానికి ఒక అర్హత వచ్చింది. వైష్ణవ గోష్ఠిలో ప్రవేశించడానికి ఒక అర్హత ఇచ్చినటువంటి చక్రాయుధాన్ని ముందుగా పొగుడుతున్నారు. ఇంత ఉపకారం చేసింది కదా, వైష్ణవ గోష్ఠికి దూరంగా ఉండేటటువంటి మనని ఆ వైష్ణవ గోష్ఠిలో చేరేటట్టుగా ఈ చక్రాయుధం చేసింది. ఆ చక్రాయుధ చిహ్నాన్ని ధరించడం చేత వైష్ణవ గోష్ఠిలో ప్రవేశించేటటువంటి ఒక భాగ్యం కలిగింది కదా అని ఆ చక్రాయుధాన్ని ముందుగా పొగుడుతున్నారు. తీయిల్ పులిహిన్న, తీ ఎన్గిర శబ్దం చంద్రాదిత్యాది తేజ పదార్థంగళల్లావత్తుక్కుం ఉపలక్షణం. తీయిల్, తీ అంటే అగ్ని అని అర్థం. తీయిల్ పులిహిన్ర దానికంటే, అగ్ని కంటే ప్రకాశవంతమైన అని అర్థం. తీ అని ఇక్కడ చెప్పబడినటువంటి మాటను చూచారా, ఇది చంద్రుడు, సూర్యుడు, అగ్ని మొదలైనటువంటి నక్షత్రాలు మొదలైనటువంటి తేజో పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ చెప్పినట్టుగా ఇక్కడ అర్థాన్ని ఇచ్చారు. తీ అనగా తేజో పదార్థములు అంటే లోకంలో తేజస్సునిచ్చేటటువంటి చంద్రుడు, సూర్యుడు, అగ్ని, నక్షత్రాలు మొదలైనటువంటి
సకల పదార్థాలు వాటన్నిటికంటే ఎక్కువ తేజస్సు కలిగినటువంటి వాడు సుదర్శన భగవానుడు అని అర్థం. అదిల్ కాటిల్ తేజస్సు వర్ధిక్కై ఆహిరదు, వాటికంటే కూడా ప్రపంచంలో ఉండేటువంటి తేజస్సు కలిగినటువంటి సకల పదార్థాలు ఎంతటి తేజస్సునైతే ఇస్తాయో దాన్ని మించినటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు సుదర్శన భగవానుడు అని అర్థం. అర్చర్కానలదీప్తం తస్థానం ఎన్గిర పరమపదத்தில் తేజస్సు మిక్కురిక్క కడవదు ఆదిత్యాది తేజస్సుகளில் కాటిల్. అసలు పరమపదం ఎలాంటిది? పరమపదం ఎలాంటిదంటే అర్చర్కానలదీప్తం తత్స్థానం. తత్స్థానం ఆ పరమపదం అనేటటువంటి స్థానం ఉంది చూచారా, అది ఎలాంటిది? అతి అర్క అనలదీప్తం. అర్కుడంటే సూర్యుడు, అనలం అంటే అగ్ని. అగ్ని కంటే సూర్యుడి కంటే ఎక్కువ ప్రకాశము కలిగినటువంటి స్థానము. ఈ లోకంలో అయితే సూర్యోదయం అయితే వెలుగు వస్తుంది, సూర్యాస్తమయం అయితే చీకటి వస్తుంది. అలాగా పరమపదంలో సూర్యుడితోటి చంద్రుడితోటి ఏం సంబంధం లేదు, సూర్యచంద్రులతోటి సంబంధం లేకుండా ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థానం. అలాంటి పరమపదంలో ఉండేటటువంటి తేజస్సు సూర్యుడు మొదలైనటువంటి వాళ్ళ యొక్క తేజస్సు కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి పరమపదంలో ప్రకాశిస్తున్నాడు ఎవరు? సుదర్శన భగవానుడు. అదిల్ కాటిల్ అవనుடைய దివ్యమంగళ విగ్రహ తేజస్సు మిక్కురిక్క కడవదు. పరమపదం చాలా ప్రకాశంగా ఉంటుంది, తేజస్సుతోటి ఉంటుంది. ఆ పరమపదంలో ఉండేటటువంటి తేజస్సు ఎలా ఉంటుంది అంటే సూర్యుడి తేజస్సు కంటే అగ్ని తేజస్సు కంటే చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పాడు. అలాంటి పరమపదంలో పరమాత్మ ఉంటాడు. ఆ పరమాత్మ ఎలా ఉంటాడు? అదిల్ కాటిల్ అవనుడి దివ్యమంగళ విగ్రహ తేజస్సు మిక్కురిక్క కడవది. ఆ పరమపదంలో ఉండే తేజస్సు కంటే పరమాత్మ దివ్యమంగళ విగ్రహ తేజస్సు సౌందర్యం మరింత ప్రకాశవంతంగా ఉంటాయి. అలాంటి పరమపదంలో ప్రకాశించే పరమపదంలో ఆ పరమపదంలో ప్రకాశంలో మరింతగా ప్రకాశించేటటువంటి పరమాత్మ ఉంటాడు. அதுக்கு ప్రకాశకమాయిరే తిరువాడి ఆళ్వానుడియ తేజస్సిరుప్పది. అలాంటి పెరుమాళ్ళని కూడా ప్రకాశింపజేస్తుందిట సుదర్శనుడు. సుదర్శన భగవానుడి తేజస్సు ఎంతో తేజస్సు కలిగిన పరమపదంలో ఎంతో ఆ పరమపదాన్ని మించిన తేజస్సు కలిగినటువంటి పరమాత్మని ప్రకాశింపజేసేటట్టుగా ఉంటుంది. ఎంత గొప్ప తేజస్సో మీరు చూడండి. అలాంటి గొప్ప తేజస్సు కలిగినటువంటి వారు అంటున్నారు. వడి సోది వలత్తురయం సుడరాడి ఎన్నక్కడవధిరే. వడివారి సోది వలత్తురయం సుడరాడియం పల్లాండు అని పెరియాళ్ళు వారిలే మొట్టమొదటి పాసురంలో స్వామికి కుడివైపున ఆ స్వామి యొక్క సౌందర్యాన్ని రెట్టింపు చేస్తూ ప్రకాశిస్తూ ఉండేటటువంటి ఆ చక్రాయుధానికి పల్లాండు అని పాడారు కదా. అలాంటి గొప్ప తేజస్సు కలిగిన వాడు సుదర్శన భగవాన్. తస్య భాష సర్వమిదం విభాతి ఎన్గరపడియే అవనుడియ తేజస్సాలే సర్వం విళంగా నిన్నజన్నా నిర్క దివ్యమంగళ విగ్రహత్తిక్కి ఇవన్ ప్రకాశకనాంబడి ఎన్నెన్నిల్. ఏమండి, పరమపదం చాలా ప్రకాశంగా ఉంటుందన్నారు. అలాంటి ప్రకాశవంతమైన పరమపదంలో పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహ తేజస్సు మరింతగా ప్రకాశిస్తూ ఉంటుంది అన్నారు. అలాంటి అత్యంత ప్రకాశము కలిగినటువంటి పరమాత్మని సుదర్శనుడు ప్రకాశింపజేయడం ఏమిటండి? పరమపదంలో తేజస్సు ఎక్కడి నుంచి వస్తుంది అన్నారు. పరమపదానికి తేజస్సు ఎక్కడి నుంచి వస్తుందంటే తస్య భాష సర్వమిదం విభాతి. ఆ పరమాత్మ యొక్క తేజస్సే ఆ పరమపదం అంతా ప్రకాశిస్తూ ఉంటుంది. అలాగా శాస్త్రం చెప్పినట్టుగా ఉపనిషత్తు చెప్పినట్టుగా పరమాత్మ యొక్క తేజస్సే పరమపదంలో ఉండే సకల వస్తువుల్ని ఆ పరమపదాన్ని ప్రకాశింపజేస్తుంది అంటే అలాంటి పరమాత్మని సుదర్శనుడు ప్రకాశింపజేయడం ఏమిటండి? ఇది అసంగతం కదా అంటే కాదు సంగతమే. ఎలా ప్రకాశింపజేస్తాడు అంటే చెప్తున్నారు. సెంజుడర్ ఎర్రటి కాంతి అన్నారు. సెమ్ సుడర్. సుడర్ అంటే కాంతి, సెమ్ అంటే ఎర్రటి కాంతి. సుదర్శన భగవానుడి యొక్క కాంతి ఎలా ఉంటుంది? రెడ్ లైట్ వేసినట్టుగా ఉంటుంది అనమాట, ఎర్రటి కాంతి. ఈ ఎర్రటి కాంతి గనక పరమాత్మను ప్రకాశింపజేస్తున్నాడు.
ఎలాగా అన్నారు. కాళమేఘ నిభశ్యామమాన వడివుక్కు இருட்டறையல் விளக்கேத்தினா போலே పరభాగ రూపత్తాలే వంద ప్రకాశకత్వత్తై చుల్లిహిరది. పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహం ఎలా ఉంటుంది? నీలమేఘం ఛాయలో ఉంటాడు, నీలమేఘ ఛాయలో ఉంటాడు. అలాంటి నీలమేఘ ఛాయలో ఉండేటటువంటి పరమాత్మ యొక్క తేజస్సుకి చీకటి గదిలో దీపం వేసినట్టుగా, అంటే పరమాత్మ నల్లగా నీలంగా ఉంటాడు కదా, ఆ నీలంగా ఉండేటటువంటి పరమాత్మ విగ్రహాన్ని సుదర్శన భగవానుడి యొక్క ఎర్రటి తేజస్సు చీకటి గదిలో దీపం వేస్తే ఎలా ప్రకాశిస్తుందో అలాగ పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని ప్రకాశింపజేస్తోంది. పరభాగ రూపత్తాలే వంద ప్రకాశకత్వత్త చుల్లిహిరది. ఆ నల్లటి శరీరానికి ఎర్రటి కాంతి చేరి ఆయన ఎర్రగా ప్రకాశిస్తున్నాడు. అలా స్వామిని కూడా ప్రకాశింపజేసేటటువంటి గొప్ప కాంతి సుదర్శన భగవానుడిది అని చెబుతున్నారు. అలాంటి ప్రకాశం. ఆడి తిహళ్ తిరుచక్రం, గుండ్రంగా ఉండేటటువంటి ప్రకాశించేటటువంటి చక్రాయుధము. ఆడి అంటే గుండ్రం అని అర్థం, తిహళ్ అంటే ప్రకాశించే, తిరుచక్రం చక్రాయుధము అని. ఎట్టళத்தில் పెరువెళ్ళం పోలే పురంబు పోక్కత్తి తన్నిలే మండలాకారమాహి విళంగా నిన్నుళ్ళ తిరువాడి ఆళ్వానన్గై. గుండ్రంగా ఉన్నాడని చెబుతున్నారు ఏమిటండి, ప్రకాశిస్తున్నాడని చెబుతున్నారు ఏమిటండి, ఎలా ఉంది కాంతి అంటే ఎలా ఉందంటేట ఎట్టళத்தில் పెరువెళ్ళం పోలే, సుడిగుండంలో ఉండేటటువంటి ప్రవాహంలాగా, సుడిగుండంలో ఉండేటటువంటి ప్రవాహం అక్కడే గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. అలా తిరుగుతూ ఉన్నట్టుగా పురంబు పోక్కత్తి, బయటికి వెళ్ళడానికి అవకాశం లేక తన్నిలే మండలాకారమాయి తన లోపలే గుండ్రంగా తిరుగుతూ ప్రకాశిస్తూ ఉంటుంది ఆ చక్రాయుధం. అలా ప్రకాశించేటటువంటి గుండ్రటి కాంతి కలిగిన సుడిగుండం లాంటి కాంతిపుణ్యం కలిగినటువంటి సుదర్శన భగవానుడు అని. చక్రతిన్ కోయిల్, ఆ చక్రతాళ్వాన్ యొక్క చిన్నము చేత ఆళ్వాన్ ఎడుందరుడు ఇరిక్కిర మండలాకారమాన వాసస్థానం పురియాలే ఒత్తుండు నిన్నీ. సుదర్శన భగవానుడు ఏం చేసి ఉండేటటువంటి గుండ్రంగా ఉండేటటువంటి ఆయన వాసస్థానం. సుదర్శన భగవానుడు ఎక్కడుంటాడు? ఆ మధ్యలో ఉంటాడు, గుండ్రంగా ఉండేటటువంటి మండలంలో మధ్యలో సుదర్శన భగవానుడు ఉంటాడు. అలా వేంచేసి ఉండేటటువంటి ఆ చక్రము ఆ స్వామి యొక్క పొరియాలే చిన్నం చేత ఒత్తుండు నిన్ని, గుర్తుని పొంది అని అర్థం. ఏమిటండి? ఆ చక్రతాళ్ళు యొక్క చిన్నము చేత చిన్నితమవడం అంటే చిన్నత్తాలే చిన్నితరాయి నిన్ని, ఆ స్వామి యొక్క చిన్నము చేత భుజం మీద గుర్తుని పొంది అనర్థం. తిరువిళచ్చినయ్యై ధరిపిత్త పిన్బిరే ఇవన్ జన్మాంతరత్తిల్ పోహాదే మోక్షాంతరత్తిల్ పోహాదే సుస్థిరణాహత్తది. ఎప్పుడైతే ఈ చక్రతాళ్వాన్ యొక్క చిన్నాన్ని భుజం మీద ధరించాడు అంటే చక్రాంకరాన్ని పొందాడు సుదర్శన భగవానుడని చెప్పడం చేత ఉపలక్షణంగా పాంచజన్యాన్ని కూడా చెప్పినట్టే. ఒక్క సుదర్శనాన్ని చిన్నంగా ధరించడం కదా చక్రాంకరములు అంటే రెండు ధరిస్తారు, లేదా రెండు చెప్పినట్టే ఇక్కడ అర్థం అనమాట. అలాగ చక్రాంకరములు పొందిన తర్వాత మొత్తం మారిపోయిందిట, చరిత్రే మారిపోయింది. ఏం మారిపోయిందండి? ఇవన్ జన్మాంతరత్తిల్ పోహాదే, ఎప్పుడైతే చక్రాంకనాలు అవుతాడో వీడికి వేరే జన్మ ఉండదు, జన్మాంతరం ఉండనే ఉండదు. ఈ జన్మలోనే మోక్షం. చక్రాంకనాలు పొందిన వాడికి మరు జన్మ అనేది ఉండనే ఉండదు. ఈ జన్మలోనే వాడికి మోక్షం కనుక జన్మాంతరం పోయింది. జన్మాంతరం అంటే ఈ జన్మ కాకుండా వేరొక జన్మలోకి వెళ్ళాం అని ఒక అర్థం. అంటే ఎవడైతే చక్రాంకనాలు పొందాడో వాడు మరణించడం, మరణించిన తర్వాత మళ్ళీ తిరిగి పుట్టడం అనేది ఉండదు. ఈ జన్మలోనే మోక్ష సామ్రాజ్యాన్ని పొందుతాడు అని ఒక అర్థం. రెండవ అర్థం ఏంటంటే జన్మాంతరత్తిల్ పోహాదే, వీడు ఎప్పుడైతే ఈ చక్రాంకనాన్ని పొందాడో వీడు ఇంతకు ముందు ఉండేటటువంటి పండక్కులం పోతుంది. పూర్వజన్మ అంటే చక్రాంకనాలకు ముందు ఉండేటటువంటి జన్మ కాస్త పోయి తొండక్కులంలోకి వచ్చేస్తాడు, పండక్కులం పోయి తొండక్కులంలోకి వస్తాడు. అలాగా వచ్చినా అని అర్థం. మోక్షాంతరత్తిల్ పోహాదే సుస్థిరణాహ పెత్తది, జన్మ లేకుండా పోతుంది, మోక్షము తప్ప వేరొక దాని వైపు వెళ్లకుండా ఉంటాడు. ఎవడైతే చక్రాంకనాలు పొందాడో వాడి వాసస్థానం పరమపదమే.
అనేటటువంటిది సుస్థిరం, ఇది స్థిరంగా పొందుతాడు అని అర్థం. ఏదో కొంతకాలం ఉండి ఊడిపోయేది కాదు. ఇది స్వర్గాది లోకాలు కొంతకాలం ఉండి, ఆ స్వర్గాది లోకాల్లో ఉండేటటువంటి పదవులు కొంతకాలం ఉండి ఊడిపోతాయి అన్నమాట. అలా కాక సుస్థిరంగా పరమపదాన్ని పొందుతాడు అని. భగవదంగీకారం ఇది ఉండానాలిరే అది చెప్పట్టది. చక్రాంకణాలు ధరించడం అంటే భగవంతుడి అంగీకారాన్ని పొందినట్టు లెక్క. అది ఉంటే కదా గొప్పతనం వస్తుంది. భగవద్ అంగీకారం లేకపోతే గొప్పతనం ఎక్కడి నుంచి వస్తుంది? రానే రాదు. శ్రీమద్వారకയിൽ നിന്നും ആശ്രിത വിരോധി നിരസനാർത്ഥമാഹ എടുന്തരുളിഹിരപോതു തിരുവാശൽ കാക്കുന്ന മുതലികൾ വീണ്ടെടുന്തരുളുമളവും ഇങ്കു പുഹുര കടവാറാഹറി അല്ലാധാരിയന്നി വിണ്ണപ്പം ചെയ്യ ചക്രാങ്കിതാഹ പ്രവേഷ്ടവ്യാഹ യാവദാഗമനം മമ നാമുദ്രിതാഹ പ്രവേഷ്ടവ്യാഹ യാവദാഗമനം മമ എന്നി இந்த லக்ஷணமுடையார் யாவர் சிலர் அவர்கள் நிச்சங்கமாக புகுரக்கடவர்கள் அல்லாதாரை பாவ பரீட்சை பண்ணி புகுர விடக்கடவது என்னாலிரே கிருஷ்ணன். இதுதான் ఈశ్వరాంగీకారత్తుకుం ఉడలాయి. ఏమిటండి పరమాత్మ అంగీకారం పొందడం అంటే? అంటేట కృష్ణ పరమాత్మ ద్వారకా నగరాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళేటటువంటి సందర్భంలో ఆ ద్వారకా నగరంలో ఉండేటటువంటి కాపలాదారులుగా ఉండేటటువంటి వాళ్ళని, ఆ ద్వారకా నగరానికి ప్రధాన ద్వారానికి అటు ఇటు ఉండేటటువంటి వాళ్ళకి కొన్ని సూచనలు చేసి వెళ్ళాట. వాళ్ళు అడిగారట, స్వామి మీరు ద్వారకను వదిలిపెట్టి వెళుతున్నారు, మళ్ళీ ఎప్పుడు తిరిగి ఏం చేస్తారో? మీరు వచ్చే వరకు ఈ ద్వారకా నగరంలోకి ఎవరిని అలౌ చెయ్యాలి, ఎవరిని డిసలౌ చెయ్యాలి, ఎవరిని లోపలికి రానివ్వాలి, ఎవరిని లోపలికి రానివ్వకూడదు అని అడిగారట. అడిగితే అప్పుడు సమాధానం చెప్పాట కృష్ణ పరమాత్మ. చక్రాంకితాః ప్రవేష్టవ్యాః యావదాగమనం మమ. నేను తిరిగి మళ్ళీ ఈ ద్వారకా నగరంలోనికి వచ్చేంత వరకు చక్రాంకితాః ప్రవేష్టవ్యాః, ఎవరైతే చక్రాంకనములు పొందారో వాళ్ళు ప్రవేశింపదగినవారు కనుక వారిని లోపలికి పంపించండి ఊళ్ళోకి. నాముద్రితాః ప్రవేష్టవ్యాః యావదాగమనం మమ. నేను వచ్చేంత వరకు ముద్రలు లేని వాళ్ళు, అంటే చక్రాంకనములు చేయించుకొని వారు ఎవరైతే ఉంటారో వారిని ఊళ్ళోకి రానివ్వకండి. నో ఎంట్రన్స్. చక్రాంకనములు కాని వారికి నో ఎంట్రన్స్, చక్రాంకనములు అయినటువంటి వారికి ద్వారములు తెరిచి వారికి స్వాగతం పలకండి అని పరమాత్మ చెప్పాట. இந்த லக்ஷணமுடையார் யாவர் சிலர் அவர்கள் నిశ్శంకమాహ పుహురక్కడవరహల్. చక్రాంకనాలని కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిని ఎటువంటి శంక లేకుండా లోపల పంపించండి. మిగిలిన వారిని అల్లాదారై భావ పరీక్ష పండి పుక్కురవిడ కడవదు. మిగిలినటువంటి వారిని లోపల పంపించాలంటే వాళ్ళకి బోళ్ళని పరీక్షలు పెట్టి వీళ్ళ మనసు పరిశుద్ధంగా ఉందా లేదా, లోపలికి వెళ్ళి ఏదైనా అపచారం చేస్తారా లోపల ఉండేటటువంటి భక్తులకి అనేదాన్ని పరీక్షించి అప్పుడు వీరిని పంపించండి అని కృష్ణ పరమాత్మ చెప్పాడు కదా. ఎన్నానిరే కృష్ణన్ ఇది తాను ఈశ్వరాంగీకారత్తుకుం బుడలాయి. దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? కృష్ణ పరమాత్మ చెప్పిన ఈ మాటలను బట్టి పరమాత్మ అంగీకరించాలంటే చక్రాంకరములు అవ్వాలి అని మీకు ఇక్కడ అర్థం కావాలి కదా. కనుక పరమాత్మ అంగీకారానికి కావలసినవి చక్రాంకనాలు, అలాంటి చక్రాంకనాలు మేము పొందాము అని చెబుతారు. ఇది తాను నాం అవనుడమయ్యన్ని నిర్భరణాయిరుక్కం ఉడనాయి. ఈ చక్రాంకనాలు పొందడం 2 లాభాలని చేకూరుస్తుంది అంటున్నారు. అందులో మొట్టమొదటి లాభం ఏమిటి? పరమాత్మ అంగీకరించడానికి ఈ చక్రాంకనములు ఆధారం అవుతాయి, మూలం అవుతాయి. రెండవ లాభం ఏమిటంటే మనకు కూడా పరమాత్మ మన తప్పకుండా ఆదరిస్తాడు అనే ఒక భయం కాస్త పోయి నిర్భయంగా పరమాత్మ దగ్గరికి వెళ్ళడానికి వెళితే పరమాత్మ అంగీకరిస్తాడో అంగీకరించడో, ఆదరిస్తాడో ఆదరించడో, శిక్షిస్తాడో రక్షిస్తాడో అనేటటువంటి శంక లేకుండా నిశ్శంకగా ఏ భయం లేకుండా పరమాత్మ సన్నిధికి వెళ్ళడానికి మనకి ఒక రకమైన ధైర్యాన్ని ఇది కలగజేస్తుంది. ఇవన్ పండిన పాపత్తై అనుసంధిత్తి క్రూరమాహ పార్కక్కడవ యమాదిగడం అంజుంబడియా ఇరుపు ధన్నిరే. ఇది కాకుండా 3వ ప్రయోజనం ఒకటి ఉంది. ఏమిటా 3వ ప్రయోజనం అంటే, మొట్టమొదటి ప్రయోజనం ఏమిటి? పరమాత్మ అంగీకారానికి చక్రాంకనములు కారణం అవుతాయి.
రెండోది ఏమిటి? పరమాత్మ దగ్గరికి వెళ్ళడానికి భయపడవలసిన అవసరం లేకుండా నిర్భయంగా వెళ్ళి మనం సేవించడానికి ఉపయోగపడుతుంది. ఇక మూడోది ఏమిటి అంటే, ఎవరైతే చక్రాంకనాలు చేసుకున్నారో వారిని క్రూరమైనటువంటి వీళ్ళు చేసిన క్రూరమైనటువంటి పాపాలను చూచి యమధర్మరాజు మొదలైనటువంటి వాళ్ళు వీళ్ళని శిక్షించవలసి ఉండగా వీళ్ళ దగ్గరికి రావడానికి కూడా భయపడేటట్టుగా ఈ చిహ్నాలు చేస్తాయి. యమ ధర్మరాజు మొదలైనటువంటి వాళ్ళు భుజాన్ని ఒక్కసారి చూస్తారు. చూస్తే చక్రం కనపడింది అనుకోండి, ఎవరు పరమాత్మ భుజం కాదు, ఈ చేతనుడి యొక్క భుజం. వీడు వైష్ణవుడు అంటే చక్రాంకనములు కలిగిన వాడు అని అనిపిస్తే అమ్మో అటు పక్కకు మనం వెళ్ళడానికి వీల్లేదు, వీరు పరమాత్మకు సంబంధించినటువంటి వారు అని యమధర్మరాజు అయినటువంటి వాళ్ళు కూడా భయపడేటట్టుగా ఈ చిహ్నాలు ఉంటాయి, మనకు ఉపయోగపడతాయి అని ఇది ఒక కారణం. ఇక నాలుగవ లాభం ఏమిటంటే, భగవత్ సంబంధத்துக்கு జ్ఞాపకమాయిరే ఇరుప్పదు. వీడు భగవంతుడితోటి సంబంధం కలిగిన వాడా కాడా అనేది ఎలా తెలుస్తుంది? ఆ భగవంతుడికి సంబంధించిన చిహ్నాలు కనుక మనం ధరిస్తే అప్పుడు తెలుస్తుంది. ఈ వ్యక్తి బలానా కంపెనీలో పనిచేస్తున్నవాడా కాడా అని తెలియాలంటే వాడు ఐడెంటిటీ కార్డు మెళ్ళ వేసుకుంటాడు, మూర్చబెళ్ళు వేసుకున్నట్టుగా మెళ్ళ ఐడెంటిటీ కార్డు వేసుకుంటాడు. వేసుకోగానే వీడు ఆ కంపెనీకి సంబంధించిన వాడు, ఈ కంపెనీ వర్కర్ అని తెలుస్తోంది. ఎలా అయితే తెలుస్తోందో అలాగే సర్వెంట్ ఆఫ్ లార్డ్ విష్ణు అని తెలియాలంటే భుజాల మీద ఈ చక్రం అనేటటువంటి చిహ్నాన్ని పొందాలి. చక్రాంకనాలు పొందితే దాని ద్వారా ఏం తెలుస్తుంది? ఇది ఒక ఐడెంటిటీ కార్డు లాంటిది అన్నమాట. ఈ చక్రాంకనములు ఐడెంటిటీ కార్డు లాంటివి. పరమాత్మ సంబంధం కలిగిన వారు వీరు అని ఆ చక్రాన్ని చూడగానే, ఈ చిహ్నాన్ని చూడగానే తెలిసిపోతుంది. అలాగా పరమాత్మ భగవత్ సంబంధం కలిగిన వారము అనేటటువంటి విషయాన్ని అందరికీ తెలియజేసేటటువంటిది చక్రాంకనములు అని. కుడి ఆక్షైహిన్నోం, ఇలా చక్రాంకనాన్ని పొంది మేము అనేక తరాలుగా మేము కైంకర్యం చేస్తున్నాము. ఎలాగ? సపుత్ర పౌత్ర సగణ, మేము పుత్రులతోటి పౌత్రులతోటి పిల్లలతోటి మనవలతోటి మొత్తం అందరం కలిసి అని చెప్పినట్టుగా సంతానమాహ అడిమెసయ్య కడవోమాహి వందోం, మేము ఒక్కళ్ళం రాలేదు, మొత్తం మా కుటుంబం అంతా కైంకర్యం చేయడానికి మేము వచ్చాము అని చెబుతున్నారన్నమాట. మేము ఒక్కళ్ళం బాగుపడలేదు, మొత్తం అందరం కూడా చక్రాంకనాలు పొంది సకుటుంబంగా చక్రాంకనాలు పొంది స్వామి యొక్క కైంకర్యంలోనికి ప్రవేశించాము అని. ఎప్పటి అనన్యార్హర ఇరుపార్ చెయ్యం అడిమయ్యావదు తిరుప్పల్లాండు పాడుగై. ఈ విధంగా చక్రాంకనాలు పొందినటువంటి వాళ్ళు అనన్యార్హ ప్రయోజనులుగా ఉండేటటువంటి వాళ్ళు చేసేటటువంటి కైంకర్యం ఏమిటి? పల్లాండు పాడడమే. ఎంద అపదానత్తిక్క నీంగళం నీంగళ్ మంగళాశాసనం పండుహిరదెన్నెల్. వెంటనే ప్రశ్న వేశారట, అయితే పరమాత్మ చేసిన ఏ పనికి మీరు పల్లాండు పాడతారు? అపదానం అంటే వీరకృత్యం అన్నమాట. పరమాత్మ చేసినటువంటి ఏ వీరకృత్యానికి మీరు పల్లాండు పాడతారు అని అడిగితే ఆ వీరకృత్యం ఏమిటో చెబుతున్నారు. అనేక వీరకృత్యాలు చేశాడు. అందులో మాయ పొరుపడై వాణనై ఆయిరంతోళం పొరుగుడిదిపాయ చుడత్తే ఆడివల్లానికి అని సమాధానం చెబుతున్నారు వీరు. ఏమని చెబుతున్నారు? మాయాయుద్ధాన్ని చేసేటటువంటి బాణాసురుడి యొక్క 1000 భుజములు రక్తము ప్రవహించేటట్టుగా తెగేసిన స్వామి ఎవరైతే ఉన్నారో ఆ స్వామికి పల్లాండు పాడుతాం అని. ఎంగళ్ పుహుర నిరుత్తిన ఆళ్వానుடைய వీరప్రకాశకమాహ త్వరయిలే తిరుపల్లాండు పాడక్కడ ఓమెన్గిరారి. ఎవరైతే వైష్ణవ గోష్ఠిలో చేరడానికి సహకారం చేశారో వారు, వైష్ణవ గోష్ఠిలో చేరడానికి సహకారం చేసిన వారు ఎవరు? సుదర్శన భగవానుడు. ఆ సుదర్శన భగవాను భుజం మీద చిన్నంగా ధరించడం చేత కదా వైష్ణవ గోష్ఠిలో చేరే భాగ్యం కలిగింది. అందుకే మొట్టమొదటి సుదర్శన భగవాను పొగిడారు. ఇప్పుడు ఆ సుదర్శన భగవానుడు చేసినటువంటి ఒక వీరచేష్టని, భగవానుడికి యుద్ధంలో ఆయన చేసినటువంటి ఒక సహాయాన్ని చెబుతూ పరమాత్మకు పల్లాండు పాడుతున్నారు. పల్లాండు పరమాత్మకే పాడుతున్నారు. కానీ ఆ పల్లాండు పాడడానికి పరమాత్మ చేసినటువంటి వీరకృత్యానికి సహకారం చేసింది ఎవరు?
సుదర్శన భగవానుడు. అలాంటి ఒక వీరకృత్యాన్ని ఎంగళై పుహుర నిరెత్తిన ఆళ్వానుడయ, మమ్మల్ని సంప్రదాయంలో ప్రవేశించడానికి ఒక అర్హత కల్పించినటువంటి సుదర్శన భగవానుడు వీరప్రకాశకమాన త్వరయిలే, ఆయన వీరత్వాన్ని ప్రకాశింపజేసేటటువంటి ఈ బాణాసుర వృత్తాంతంలో తిరుపల్లాండు పాడక్కడ ఓ మెన్గిరారు, పల్లాండిని మేము పాడుతాము, పాడగలము అంటున్నారు. మాయప్పురుపడై వాణనై, మాయాయుద్ధాన్ని చేసేటటువంటి బాణాసురుడు. రాక్షసులు మాయాయుద్ధాన్ని చేస్తారు, రుజుయుద్ధాన్ని చేయరు వాళ్ళు. అలా ఆశ్చర్యమాహ పోరుం శానయుడయ వాణని ఎన్నుదల్, 2 అర్థాలు చెప్పారు. మాయప్పురుపడై వాణనై, మాయాయుద్ధాన్ని చేసేటటువంటి బాణాసురుడు అని ఒక అర్థం. మాయప్పురు పడై, పడై అంటే సైన్యం అని అర్థం. మాయప్పురు పడై ఆశ్చర్యకరమైన యుద్ధం చేసే సైన్యాన్ని కలిగిన వాణనై, బాణాసురుణ్ణి అని 2వ అర్థం చెబుతున్నారు. ఆశ్చర్య మాహ పోరుం ఆయుధతే కూడా వాణని నుదల్, పడై అనేటటువంటి మాటకి 2 అర్థాలు. ఒకటి సైన్యం అని అర్థం, ఒకటి ఆయుధం అని అర్థం. ఆశ్చర్యకరమైన యుద్ధాన్ని చేసేటటువంటి సైన్యాన్ని కలిగిన బాణాసురుడు అని ఒక అర్థం. ఆశ్చర్యకరమైన యుద్ధాన్ని చేసే ఆయుధాన్ని కలిగిన బాణాసురుడు అని ఒక అర్థం. ఇలాగ 2 అర్థాన్ని చెప్పారు. పడై అనేటటువంటి దానికి సైన్యం అని, ఆయుధం అని 2 అర్థాలు. మాయం ఎన్ని కృత్రిమమయమాన యుద్ధత్తై ఉడయవన్ ఎన్నోమాం, మాయప్పురు పడై అన్నారు కదా. ఆ మాయ అనేటటువంటి మాటకి ఏమిటి అర్థం అంటే కృత్రిమమైన, అంటే న్యాచురల్ ఫైట్ చేయడు, అన్యాచురల్ ఫైట్ చేస్తాడనమాట. అసహజమైనటువంటి మాయాయుద్ధం, అలాంటి మాయాయుద్ధాన్ని చేసేటటువంటి వాడు అని. ఆయిరంతోళ్ పొరుగుడిదిపాయ, 1000 భుజాల్లోంచి రక్తం ప్రవహించేటట్టుగా. ఆయిరంతోళ్గళాలు మదహు తిరందా పోలే, రక్తవెళ్ళం కుదుగొండు భూమి పరప్పడే పరంబుంబడి, 1000 భుజాల చేత మదజలం స్రవించినట్టుగా, ఆ మదం కారిపోయినట్టుగా, రక్తం అంతా కారిపోయి ఆ భూమంతా పడేటట్టుగా ఖండించి పడేసినటువంటి స్వామి. పొడిధల్ సురిధల్, పొడి అంటే ప్రవహించుట అని అర్థం అన్నమాట. రక్తం ప్రవహించేటట్టుగా. ఇదిక్కి ఇవన్ పండిన వ్యాపారత్తి అళవేధన్నిల్, ఆ బాణాసురుడి యొక్క 1000 భుజాలని ఖండించడానికి పరమాత్మ ఏం చేశాడు, ఎలా ఖండించాడు 1000 భుజాల్ని అంటే చెప్తాడు. సుడత్తియా, చక్రాయుధాన్ని సుడత్తియ తిప్పాడంతే అన్నారు. చక్రాయుధాన్ని సుడత్తియ తిప్పినా అని అర్థం. తిరువాడి వీసవే ఎండిత్తెల్లై, ఏదో చక్రాయుధాన్ని బలంగా విసరలే, ఊరికి జస్ట్ ఇలా తిప్పాడంతే. అలా తిప్పగానే సుడత్తిన విత్తనై, వీసవేండిత్తెల్లై, విసరవలసిన అవసరం లేకుండా జస్ట్ ఇలా తిప్పాడు. తిప్పగానే అవన్ బురుహాల్ తిరువాడి అయి సుడత్తి వాననుడయ తోళ్హళ్ 1000 బురుహాలే మలక్కుడు ముడిహళ్ పోలే మురింది విడుందనా. పరమాత్మ చక్రాయుధాన్ని తీసి కొయ్యవలసిన అవసరం లేదు, విసరవలసిన అవసరం అంతకంటే లేదు. జస్ట్ ఊరికి ఒక్కసారి ఇలా తిప్పేట. తిప్పగానే ఏమైందంటే బాణాసురుడి యొక్క 1000 భుజాలు కొండ శిఖరాలు విరిగి పడిపోయినట్టుగా విరిగి పడిపోయాయి. వాణనుడయ తలయ్యి ఆరాధుడిందది. అవండి వాడికి 1000 భుజాలు, బాణాసురుడికి 1000 భుజాలని ఖండించడం, ఒక్క తలకాయ తీసేస్తే సరిపోతుందిగా. 1000 భుజాలని ఖండించడం కంటే ఒక్క తలకాయ తీస్తే సరిపోతే చచ్చూరుకుంటాడు కదా. అలా తల తీయకుండా, అంటే వాడిని చంపకుండా భుజాలని మాత్రం ఎందుకు ఖండించి వదిలేశాడండి అంటే, వాణనుడయ తలయ్యి ఆరాధుడిందది కుత్తం పోరామై ఎన్రు, కుత్తం పోరామై ఎన్ని ఉషై పితృహీనై ఆహామైక్కాహవం. బాణాసురుడి యొక్క తల తీయకుండా ఎందుకు వదిలిపెట్టేశాడంటే, ఆయన మనవడు అనిరుద్ధుడు ఉన్నాడు చూసారా. అనిరుద్ధుడు ఉష అనేటటువంటి కన్యని ప్రేమించాడు. ఆ ఉష అనే కన్య అనిరుద్ధుడిని ప్రేమించి ఈయన్ని అక్కడ తీసుకుపోయిందనమాట. మాయ చేసి తీసుకుపోతే బాణాసురుడిని చంపేశాడు అనుకోండి, మనవడికి మావగారు లేకుండా పోతాడు. ఏ పొద్దున పండక్కి బట్టలు ఎవరు పెడతారు, ఉంగరాలు గొలుసులు ఎవరు చేయించేస్తారు, మామగారు చేయించేవారు. అందుకు మామగారు లేకుండా పోతాడని ఉష పితృహీన అవుతుంది అని మనవడికి పెళ్లి చేసుకునేటటువంటి పెళ్లి కూతురు తండ్రిని కోల్పోయిందనుకోండి, అపసవ్యంగా ఉంటుందిగా. అందుకోసం ఆ ఉష కన్య యొక్క
తండ్రి పోకూడదు అనేటటువంటి ఉద్దేశంతో భుజాలు ఖండించి వదిలిపెట్టేసేసాడు, తల మాత్రం మిగిల్చాడు అనమాట అని ఒక అర్థం. తలకాయ ఖండించకుండా అంటే చంపకుండా ఉండడానికి కారణం ఏమిటి? ఉష పితృహీన కాకూడదు అని. రెండోది ఏమిటంటే దేవతాంతర భజనం పండువారికి ఫలమిది ఎన్ను మిడత్తి మత్స్యమాహవం. దేవతాంతర భజన చేసేటటువంటి వారు ఉంటారు చూసారా, ఈ బాణాసురుడు దేవతాంతర భజన చేశాడు. దేవతాంతరాలని తమకు రక్షకంగా భావన చేశాడు. శివుణ్ణి ప్రార్థించి శివుణ్ణి తన పట్టణానికి రక్షణగా పెట్టుకున్నాడు. ఆ శివుడు ఏం చెప్పాడంటే, పరమేశ్వరుడు ఏం చెప్పాడంటే ఈ బాణాసురుడికి, నీకేం భయం లేదయ్యా, నీ తలకాయలో ఉండే పువ్వు కూడా వాడిపోకుండా నేను నిన్ను కాపాడతాను అని చెప్పాడు. అని చెప్పినటువంటి ఆ దేవతాంతర భజన చేశాడు చూచారా, దేవతాంతర భజన చేసిన దానికి బహుమానం ఏమిటంటే మొత్తం తొప్ప నరికినట్టుగా ఆ చేతుల్ని కాస్త ఏ చేతులైతే దేవతాంతర భజన చేశాయో ఆ చేతులు నరికేసి, దేవతాంతర భజన చేసిన వాళ్ళకి ఇదిగో పరిహారం, ఇదిగో ఇదే శిక్ష దేవతాంతర భజన చేసే వాళ్ళకి అని లోకానికి అంతటికీ ఒక ఉదాహరణగా, లోకానికి అంతటికీ ఒక గుర్తుగా వీడు ఉండాలి. వీడు తలకాయ తీసేస్తే అప్పటికప్పుడు అయిపోతాడు. ఫరెవర్ వీడు ఉండడు గుర్తు. ఈ చిహ్నం ఫరెవర్ ఉండాలి. ఎవరైతే దేవతాంతర భజన చేస్తారో వాళ్ళకి ఇదిగో శిక్ష, పరమాత్మ విధించే శిక్ష అని ఆ 998 చేతులు నరికేసి 2 మాత్రం అట్టే పెట్టాడు. ఎందుకు? తనకి నమస్కారం చేయడానికి 2 చేతులు ఉండాలి కదా. ఆ 2 కూడా నరికేస్తే ఎలా నమస్కారం చేస్తాడు? వెంటనే బాణాసురుడు కృష్ణ కృష్ణ మహాబాహో జానేత్వాం పురుషోత్తమ. ఓ మహాబాహు, నిజానికి నేనే మహాబాహుని అనుకున్నాను, ఇప్పటిదాకా 1000 భుజాలు కలిగిన వాడిని అనుకున్నాను. మహాబాహు అంటే గొప్ప భుజబలం కలిగిన వాడా అని అర్థం. నా 1000 భుజాలని ఖండించినటువంటి నువ్వయ్యా మహాబాహు అంటే, ఇప్పుడు తెలిసింది నువ్వు పురుషోత్తముడు అని 2 చేతులు జోడించి దాసోహం చేశాట. అలాగే వాడు దాసోహం చేయడానికి 2 చేతులు అట్టే పెట్టి దేవతాంతర భజన చేసేటటువంటి వాళ్ళకి ఇది శిక్ష అనేటటువంటిది లోకంలో ఎప్పటికీ తెలిసేటట్టుగా చేశాడు పరమాత్మ అని 2వ కారణం చెప్పారు. తలకాయ తీయకుండా ఉండడానికి 2వ కారణం. అదావదు పరివింది వాణనక్కాత్తం ఎన్ని ప్రతిజ్ఞ పణ్ణి యుద్ధத்திலே ఇవన కాటి కొడుతూ సపరికిరణాయి కొండు ముదుహు కాటి పోనాన్ రక్షకన్. ఇంకా 3వ కారణం కూడా చెప్తున్నారు, తలకాయ తీసేయకుండా ఎందుకు వదిలేశారు అంటే పాపం ఆయన చెప్పేట పరివింద్రి వాణనక్కాత్తం ఎన్ని ప్రతిజ్ఞ పణ్ణి, ఎటువంటి ఇబ్బంది లేకుండా బాణాసురుణ్ణి నేను కాపాడతాను అని ఓ ప్రతిజ్ఞ చేశాడు ఆయన. పరమేశ్వరుడు ప్రతిజ్ఞ చేసి యుద్ధத்திலே ఇవనై కాటి కొడుతీ, యుద్ధం వచ్చేసరికి కృష్ణ పరమాత్మతోటి ఏం చేశాడంటే ఆయన కాస్త మెల్లిగా జారుకున్నాడు. జారుకుని బాణాసురుణ్ణి ఒంటరిగా వదిలేసి పోయాడు. నీకే కష్టం వచ్చినా నేను చూసుకుంటానయ్యా అని చెప్పాడు. తన పీకల మీద కష్టం వచ్చినప్పుడు చేతులు ఎత్తేసి వీడిని వదిలేసి ఆయన కాస్త పారిపోయాడు. జృంభణాస్త్రం అని ఒక అస్త్రాన్ని సంధించేట కృష్ణ పరమాత్మ. ఆ జృంభణాస్త్రాన్ని సంధించగానే పరమేశ్వరుడు కాస్త ఆయన సైడ్ అయిపోయాడు అనమాట. ఈయన్ని వదిలేశాడు. వదిలేస్తే అప్పుడు యుద్ధத்திலே ఇవన కాటి కొడుతీ, సైడ్ అయిపోయేటప్పుడు ఆ వెళ్ళిపోయేటప్పుడు ఏం చేశాడంటే వాళ్ళని కూడా తీసుకుపోయాడు. వచ్చేయంట్రా బాబు, మీకు కూడా ఇక్కడ బడితి పూజ అయిపోతుంది ఇక్కడ ఉన్నారంటే అని సైన్యంతో సహా ఆయన మెల్లిగా జారుకున్నాడు. కుమారస్వామి మొదలైనటువంటి వాళ్ళందరినీ తీసుకుని సర్దేసుకున్నాడు అనమాట పెట్టి బేడ. అలా ఆయన సర్దేసుకోగానే రక్షకుణ్ణి నేను రక్షిస్తాను అని చెప్పినవాడు పెట్టి బేడ సర్దేశాడు. ఇక రక్షభూతం తోళ్ తునియుండాయి, రక్షభూతుడిగా ఉండేవాడు అంటే ఆయన చేత రక్షింపబడతాను అని భావించు ఉన్నటువంటి బాణాసురుడు ఏమయ్యాడు? తోళ్ తునియుండా అని భుజాలు తగ్గొట్టుకుని రక్తాలు కారుతూ నిలబడున్నాడు. రక్షకుడు సైడ్ అయిపోయాడు. రక్షిస్తానని మాట ఇచ్చినవాడు సైడ్ అయిపోయాడు. ఈయన నన్ను రక్షిస్తాడు అని భావించినటువంటి వాడికి ఏమైంది? భుజాలు కాస్త తెగి రక్తం కారుతూ నిలబడ్డాడు. ఉన్నయి రక్షిక్క పుక్కునాన్ పట్టదో ఎన్నుం, ఉన్నయి ఆశ్రయిత్తు నాన్ పట్టదో ఎన్నుం, ఇరువరు కూడా కట్టికొండు కదరహ ఇరే ఫలమాయి పెట్టది. 2 చేతులు ఎందుకు కట్టే పెట్టాడంటే కొంచెం చమత్కారంగా చెబుతున్నారనమాట. నిన్ను రక్షిస్తాను అని నేను మాటిచ్చి ఎన్ని పాట్లు పడ్డానరా బాబు నీ కోసం అని ఆయన, నువ్వు నన్ను రక్షిస్తావని నమ్మాను, ఇగో చేతులన్నీ పోగొట్టుకున్నాను, 2 చేతులు మిగిలాయని వీడు,
ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు కౌగులించుకుని అడవడానికి మిగిల్చాడు అన్నారు. ఆడి వల్లానికి అలాగే చక్రాయుధాన్ని సంధించగలిగినటువంటి సమర్థుడు అన్నారు. ఏమిటండి సామర్థ్యం? విల్ వల్లాన్, వాళ్ళు వల్లాన్, తోళ్ వల్లాన్ ఎన్నుమా పోలే, ఆగి వల్లాన్ అంటున్నారు. అంటే చక్రాయుధమును సంధించగలిగిన సమర్థుడు అని. ఎలాగండి అంటే విల్ వల్లాన్ బాణాన్ని వేయగలిగిన సమర్థుడు అని, అలాగే వాళ్ళు వల్లాన్ కత్తి తెప్పగల సమర్థుడు అని, తోళ్ వల్లాన్ భుజాలతో యుద్ధం చేయగలిగిన సమర్థుడు, భుజబల సంపన్నుడు, సమర్థుడు అని చెప్పినట్టుగా ఇక్కడ చక్రాయుధాన్ని సంధించగల సమర్థుడు అని. యస్యసా జనకాత్మజాన్ గిరపడియే పిరాట్టియై ఎనక్కన్న ఇట్టుప్పిరత్తిల్ తిరుబడి తోళిలే నల్ధరిక్క విరుత్తల్ కైమేల్ కై పేరాமல் తిరువాడిயை பிடித்தல் செய்யுமதாயித்தி సర్వాధిగత్వత్తుకు లక్షణం. పరమాత్మ చక్రాయుధాన్ని సంధించగల సమర్థుడు అన్నారు. ఏమిటి చక్రాయుధం సంధించగల సమర్థుడు ఎందుకు చెబుతున్నారు అంటే కొన్ని చిహ్నాలు పరమాత్మ యొక్క పరాత్పరత్వాన్ని తెలియజేస్తాయి. అలా తెలియజేసే వాటిలో మొట్టమొదటిది ఏమిటంటే లక్ష్మీపతిత్వం. యస్యసా జనకాత్మజ అప్రమేయం హి తత్తేజ అని మారీచుడు చెప్పాడు. అప్పుడు బ్రహ్మచారిగా ఉండేటటువంటి రాముడు కొట్టిన దెబ్బకే ఇప్పటికింకా నాకు నొప్పులు తగ్గలేదయ్యా, ఇప్పుడు పక్కన సీతమ్మ కూడా వచ్చి చేరింది, ఆయన వైభవం కాస్త అప్రమేయం అయిపోయింది అని చెప్పాడు. అలాగా స్వామిని స్వామి వక్షస్థలంలో ఉండి స్వామిని వదలకుండా ఎప్పుడు ఉండేటటువంటి లక్ష్మీదేవి, లక్ష్మీపతి సర్వేశ్వరుడు అని, అది ఒక చిహ్నం. రెండవది ఏమిటి? తిరువడి తోడిలే నల్ధరిక్క విరుత్తల్, గరుత్మంతుడు భుజం మీద కూర్చోగలిగిన సామర్థ్యం. గరుత్మంతుడు భుజం మీద కూర్చోగలిగిన సామర్థ్యం అంటే గుర్రాన్ని నడపగలిగినటువంటి సామర్థ్యం జాకీకి ఉంటుంది, మిగిలిన వాడు నడపలేడు. గుర్రాన్ని నడిపేవాడికి జాకీ అని పేరు. ఎందుకో తెలుసా అండి? కొత్తాడు ఎక్కితే గుర్రం కాళ్ళు రెండు పైకెత్తి వీడిని విదిల్చి కింద పడేస్తుంది. అలాగే గరుత్మంతుడి మీద అధిరోహించాలంటే, ఆ భుజం మీద కూర్చుని ప్రయాణం చెయ్యాలంటే ఒక సమర్థుడై ఉండాలి వాడు. లేకపోతే ఒక్కసారి పైకి ఎగరగానే వీడు బోల్తా కొట్టి కింద పడిపోతాడు. అలాగే విమానం టేకాఫ్ తీసుకునేటప్పుడు ఎలా అయితే బెల్టులు పెట్టుకుంటారో అలాగ గరుడాళ్వారి మీద కూర్చున్నప్పుడు స్వామి ఆయన వేగానికి అనుగుణంగా పడిపోకుండా కూర్చోగలిగినటువంటి ఒక సామర్థ్యం కలిగినటువంటి వాడు. గరుత్మంతుడు భుజాల మీద కూర్చుని ప్రయాణం చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. ఇది రెండవ పరాత్పరత్వ చిహ్నం. మూడోది ఏమిటో తెలుసా అండి? చక్రాయుధాన్ని చెలించకుండా పట్టుకోవడం. గిర్రమని తిరిగిపోతూ ఉండేటటువంటి చక్రాయుధాన్ని జారిపోకుండా పట్టుకోవడం ఒక సామర్థ్యం. ఇలాంటి గొప్ప సమర్థుడు కనుక ఆయన ఏమంటున్నారు? ఆజివల్లాన్, చక్రాయుధాన్ని ధరించగలిగిన సమర్థుడు అని చెబుతున్నారు. పల్లాండు కూరుదుమే, అలాంటి స్వామికి పల్లాండు పాడుదము. అద్దశీలే అడిమ செய்த ఆళ్ళ వీర శ్రీకుం, పరమాత్మకే కాదు ఆ దశలో పరమాత్మ బాణాసురుడి యొక్క భుజాలని ఖండించాలనుకున్నటువంటి సందర్భంలో ఆయన చేతిలో ఉండి ఆయనకి సహాయం చేసినటువంటి సుదర్శన భగవానుడి యొక్క వీరశ్రీకి పల్లాండు. అడిమై కొండ కృష్ణనుడియ వీరశ్రీకుం, ఈ చక్రాయుధం యొక్క సేవల్ని స్వీకరించి ఆ చక్రాయుధాన్ని ఆధారంగా చేసుకుని బాణాసురుడి యొక్క భుజాలని ఖండించిన పరమాత్మ యొక్క వీరశ్రీకి మంగళాశాసనం పండువారెప్పెత్తిల్లయ్యి, ఆ రోజున మంగళాశాసనం చేసిన వారు ఎవడు లేడు. ఆ బాధంతా పోయేటట్టుగా ఆ రోజున సుదర్శన భగవానుడికి మంగళాశాసనం ఎవరూ చేయలేదు అనే బాధంతా పోయేటట్టుగా ఇప్పుడు ఆయనకి పల్లాండు పాడుదాము. అవ్విడవతీర ఇరుందు తిరుపల్లాండు పాడుహిరోమెన్గిరార్, ఆ బాధంతా పోయేటట్లుగా ప్రశాంతంగా కూర్చునుండి అంటే ప్రశాంతంగా ఉండి స్వామికి పల్లాండు పాడుదాం మనందరం కలిసి అని కైవల్య మోక్షాన్ని కోరేటటువంటి వారు తమను తాము దిద్దుబాటు చేసుకుని చక్రాంకరములు పొంది స్వామికి మంగళాశాసనం చేయడానికి ఆళ్వార్ల గోష్ఠిలో ప్రవేశించారు అని ఈ పాసురం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. పాసురాన్ని అనుసంధానం చేసుకుని ఈ పూట కాలక్షేపాన్ని మనం పూర్తి చేసుకుందాం. తీయిల్ పులిహిన్న సెంజుడరాడి తెహల్ తిరుచక్కరత్తిన్ కోయిల్ పురియాలే ఒత్తుండు నిన్ని కుడుకుడి ఆட்சேகின்னோம் மாயப்பொருபடைவானனை ஆயிரந்தோளும் புருகுடிதுபாய சுடத்தி ஆடிவல்லானிக்கு பல்லாண்டு கூறுதுமே. ஆழ்வார் திருவடிகளே சரணம், எம்பெருமானார் திருவடிகளே சரணம், ஜீயர் திருவடிகளே சரணம், பிரியாழ்வார் திருவடிகளே சரணம். ஜெய் ராமானுஜா.
రామాంజనేయుడు.